अश्वपूर्वां प्रथमद्यां हस्तिनाथ प्रबोधिनीं श्रीयन्देवेम पक्पये श्रीर्मा देवेन्दुषदा वांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं वृत्तां तर्पयन्तीं ओमस्य भगवतो देवदेवस्य अगणगणैकदिव्यावतारस्य आदित्यान्तरहितस्य अनन्तर्व्यापकस्य सृष्टिस्थितिलयकारणहेतुभूतस्य सकलधराधरात्मकस्य सकलदेवता सार्वभौमस्य भद्रकाली समेत वीरभद्रस्वामिना महाप्रदासयवाद प्रसादेन अष्टकाम्यार्थ सिद्धिरस्तु कीर्ति प्रतिष्ठाभिवृद्ध्यस्तु आयुरारोग्य ऐश्वर्याभि నేను ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్గా బాధ్యత తీసుకోవడం స్వీకరించడం జరిగింది. ఈ జిల్లా అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తామని మేము అందరూ సంకల్పంతో ఉన్నాం. ఇక్కడ ఒక మంచి టీం ఉంది. జిల్లాలో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఏ రంగాల్లో ఇంకా కొద్దిగా మనకి అభివృద్ధి తీసుకురావాలి, ఏ విధంగా కృషి చేయాలి, దీని గురించి ఇప్పుడు పూర్తిగా ప్లానింగ్ చేయడం జరుగుతుంది. మదనపల్లి సైడ్ ఫ్లోరికల్చర్, హార్టికల్చర్ ఇలాంటి సెక్టర్స్ని కొద్దిగా యాక్టివేట్ చేసి రైతులకి మంచి ఆదాయం వచ్చే విధంగా మేము ప్లానింగ్ చేస్తాం. రాయచోటి, రాజంపేట మిగతా డివిజన్స్లో ఏ విధంగా న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ और इरिगेशन फैसिलिटीज़ ఎలా డెవలప్ చేయాలి, స్మాలర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని ఎలా డెవలప్ చేయాలి, వీటి గురించి ప్లానింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైవేస్ని ఏ విధంగా మంచిగా వినియోగించి ఇండస్ట్రీస్ని ఇక్కడ ఇన్వైట్ చేసుకోవచ్చు, అది కూడా ఒక ప్రయారిటీ ఐటమ్ ఉంటుంది. సో జిల్లా అభివృద్ధి కోసం సీఎం గారు ప్రత్యేకంగా కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని విల్ డూ అవర్ ప్లానింగ్ అండ్ విల్ పుట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్. థ్యాంక్ యూ ఆల్. సార్, and then you have taken the first charge in ఇలా 2022లో ఛార్జ్ తీసుకున్నప్పుడు మాతా శిశు మరణాల దర్ చాలా ఎక్కువ ఉంది. ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద స్టేట్. దీన్ని ఒక ఛాలెంజ్గా భావించి ప్రిజ్మ్ 10 అని ఒక ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. అండ్ లక్కీలీ అవర్ ఎఫర్ట్స్ వర్ సక్సెస్ఫుల్. అంతా యంత్రాంగం, కలెక్టర్ నుంచి లాస్ట్ పంచాయత్ సెక్రటరీ వరకు, ప్రతి ఏఎన్ఎం వరకు అందరూ చాలా కృషి చేశారు. అండ్ మనం దాదాపు 70% తగ్గించగలిగాము. దీన్ని గుర్తించి 2023లో ఆ ప్రోగ్రామ్ని ప్రిజ్మ్ 10ని ప్రైమ్ మినిస్టర్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదే విధంగా ఇక్కడ ఉన్న ఛాలెంజెస్, అక్కడ పార్వతీపురం డిస్ట్రిక్ట్లో ఉన్న ఛాలెంజెస్ మోర్ ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీస్ వర్ ద ఛాలెంజెస్. అన్నమయ్య జిల్లాలో ఉన్న ఛాలెంజెస్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ పరంగా ఆల్రెడీ నేను చూసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని సెక్టర్స్లో మంచి అభివృద్ధి చేసే అవకాశం ఉంది. సో ఫ్లోరికల్చర్, హార్టికల్చర్, అన్నమయ్య మదనపల్లి సైడ్లో ఉన్న క్లైమేట్ కొద్దిగా ఎలివేషన్ ఎక్కువ, దీని పరంగా మనం చేయవచ్చు. రాజంపేట అండ్ రాయచోటి ఇక్కడ ఉన్న ల్యాండ్ అవైలబిలిటీ, మంచి హైవే నెట్వర్క్ అండ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ని మనం ఏ విధంగా వినియోగించాలి, మైనింగ్ సెక్టర్ని ఏ విధంగా ఇంకా అభివృద్ధి పరచాలి. సో అవుట్పుట్, క్యాపిటల్ అవుట్పుట్, ఎకానమిక్ అవుట్పుట్ పెరగాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి. దట్ ఈస్ ద డైరెక్షన్ ఫ్రమ్ ఆనరబుల్ సీఎం. యానిమల్ హస్బెండరీ రంగంలో కూడా మంచి పని చేసే అవకాశం ఉంది. సో విల్ బి వర్కింగ్ ఇన్ ఆల్ దీస్ యాంగిల్స్. సార్ టోటలీ ఓవరాల్ ఏ విషయాల గురించి ఎక్కువ కంప్లైంట్స్ వస్తాయి, వీటన్నిటిని పరిశీలించి అనలైజ్ చేసి విల్ మేక్ అ గుడ్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఆల్ దట్. ఫైనల్ సార్.